నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గులాబీ బాస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీలో చిచ్చు రగులుతోందా? ఆ ఇంట్లో రాజకీయ కారణాలే చిచ్చుకు కారణమయ్యాయా? ప్రతి ఏడాది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సందడిగా జరిగే రాఖీ పండుగ ఈ ఏడాది వెలవెలపోవడానికి కారణమేంటి? కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతోందా? రక్షాబంధన్ సందర్భంగా ఆ గ్యాప్ మరింత బలపడిందా? ఏడాది కూడా అన్నయ్యకు రాఖీ కడతానని కవిత అనుకున్నప్పటికీ కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో కట్టలేకపోయారా? వచ్చాక కడతారా? ఇంతకు కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారా? కల్వకుంట్ల ఇంట్లో కయ్యం నిజమేనా? అసలేం జరిగింది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్ శ్రేణులు ఊహించిందే జరిగిందా? రక్షాబంధన్ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆయన సోదరి కవిత రాఖీ కడుతుందా లేదా అనే చర్చ కొన్ని రోజులుగా జరిగింది. అన్న కేటీఆర్ కు ప్రతి ఏడాది కవిత రాఖీ కడతారు. ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. అయితే ప్రస్తుత రాజకీయ కారణాల నేపథ్యంలో కేటీఆర్ కి కవిత రాఖీ కడతారా లేదా అనే దానిపై కొన్ని రోజులుగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి బీఆర్ఎస్ సర్కిల్లో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగింది. ఒకవేళ కవిత కేటీఆర్ కి రాఖీ కట్టాలనుకున్నా కేటీఆర్ ఆమెకు సమయం ఇస్తారా లేదా అనే చర్చ కూడా నడిచింది. ఇదిలా ఉంటే కవితతో కేటీఆర్ రాఖీ కట్టించుకోవడానికి ఇష్టపడలేదన్న చర్చ కూడా జరిగింది. రాఖీ కట్టడానికి వస్తానని ఒక రోజు ముందుగానే కవిత కేటీఆర్ కి మెసేజ్ చేసినట్లు సమాచారం. అయితే పండుగ రోజు తను సిటీలో ఉండడం లేదని, ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నట్లు కవిత మెసేజ్ కి కేటీఆర్ రిప్లై ఇచ్చినట్లు తెలిసింది. పండుగకు ఒక రోజు ముందు అంటే శుక్రవారమే కేటీఆర్ తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లారు. దీంతో కవితతో రాఖీ కట్టించుకోవడం ఇష్టలేకనే కేటీఆర్ రాష్ట్రం దాటి బయటకు వెళ్లారనే చర్చ నడుస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీతో బీఆర్ఎస్ పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి ద్వారా వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కవిత. దీంతో రోజు రోజుకి కవిత వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఓవైపు కుటుంబం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో డి అంటే డి అనే ధోరణితో ముందుకు వెళ్లడం వెనుక వ్యూహం ఏంటా అనే చర్చ జరుగుతుంది. తాను రాసిన లేఖ లీక్ అయినప్పుడు తర్వాత కొన్నాళ్లకు కేసీఆర్ కు దగ్గర అయ్యేందుకు కవిత ప్రయత్నం చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లిన సందర్భంలో కేసీఆర్ ని కలిసేందుకు కవిత ప్రయత్నించగా ఆయన పెద్దగా పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న టైంలోనూ చూసేందుకు కలిసేందుకు 2-3 సార్లు వెళ్ళినా అప్పుడు కూడా కవితతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదని సమాచారం. ఇలాంటి టైంలో రాఖీ పండుగ వచ్చింది. ఇదిలా ఉంటే కేటీఆర్ కవిత మధ్య రగడ మరింత ముదిరిందన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కవిత రాసిన లేఖ లీక్ తర్వాత నుంచి కల్వకుంట్ల కుటుంబంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తన లేఖ కవిత తండ్రి కేసీఆర్ వైఖరిని ప్రశ్నించడంతో పాటు పలు సందర్భాల్లో తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తర్వాత సొంత పార్టీ నేతలపై సైతం కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కవిత పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న చర్చ సొంత పార్టీలో ఉంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించిన కవిత సంబరాలు కూడా జరుపుకోవడం బీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారిందట. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తామన్న ఆర్డినెన్స్ ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఇదే సమయంలో తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోని పెద్ద నాయకులు ఉన్నారన్న కవిత సంచలన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డికి కవిత వార్నింగ్ సైతం ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సమయం దొరికినా ప్రతిసారి కవిత పరోక్ష విమర్శలు చేస్తూనే ఉన్నారు. కవిత వ్యవహారం సొంత పార్టీకి ఒకంత ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందట. ఇక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న మరో ప్రచారం ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ అందుబాటులో లేరని తెలిసి కూడా తాను రాఖీ కట్టేందుకు వస్తానని ఆయనకు కవిత మెసేజ్ పెట్టారట. అయితే తాను అందులో లేనని కేటీఆర్ రిప్లై ఇచ్చినట్లు టాక్. దీంతో దీన్ని కవిత ఆయుధంగా వాడుకున్నారా అనే గాసిప్స్ మొదలయ్యాయి. కవిత రాఖీ కడతానని చెప్పినా కావాలని కేటీఆర్ హైదరాబాద్ లో అందుబాటులో లేకుండా పోయారనే టాక్ మొదలైంది. ఇలా ఓవరాల్ గా రాఖీ పండుగను కూడా
కవిత తన రాజకీయం కోసం వినియోగించుకున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తుంది. రాఖీ పండుగ రావడంతో కేటీ రామారావు, కవిత అన్న చెల్లెలి అనుబంధం మరోసారి చర్చకు దారితీసింది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు తన సోదరుడు కేటీఆర్ కి ఎంతో ప్రేమతో రాఖీ కడుతూ వస్తున్నారు కవిత. రాఖీ పౌర్ణమి వస్తే కవిత, కేటీఆర్ పెద్ద పండుగలా జరుపుకునేవాళ్ళు. అంతేకాదు, కేటీఆర్ కు రాఖీ కట్టడంతో పాటు హెల్మెట్ లాంటి బహుమతులు కూడా ఇచ్చేవారు కవిత. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత కొన్నాళ్ళుగా కేసీఆర్ కుటుంబానికి కవిత దూరంగా ఉంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితను పెద్దగా పట్టించుకోవడం లేదట. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సైతం కవిత విషయంలో స్పందించడం లేదట. కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరొకరి నాయకత్వాన్ని ఒప్పుకోనని పరోక్షంగా తనను ఉద్దేశిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కేటీఆర్ ఎక్కడా కూడా కవిత పేరే ఎత్తడం లేదని గుర్తు చేస్తున్నారు. గత ఏడాది కవిత జైల్లో ఉండడంతో కేటీఆర్ కి రాఖీ కట్టలేకపోయారు. ఈసారి రాఖీ పౌర్ణమికి ఒక రోజు ముందుగానే కేటీఆర్ బయటకు వెళ్లిపోయారు. 2-3 రోజుల వరకు కేటీఆర్ హైదరాబాద్ వచ్చే అవకాశం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కేటీఆర్ హైదరాబాద్ వచ్చాకైనా కవితకు సమయం ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇక అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తన కార్యక్రమాల్ని కవిత సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ మధ్య బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించి సంబరాలు చేసుకున్న కవిత ఆ తర్వాత ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఇప్పుడు బొగ్గుగని ప్రాంత రాజకీయంపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి గతంలో కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆమెను తొలగించి ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని గులాబీ పార్టీ నియమించింది. దీంతో బీఆర్ఎస్ మీద ప్రతీకారం తీర్చుకునే పనిలో కవిత పడినట్లు కనిపిస్తున్నారు. గులాబీ పార్టీకి కౌంటర్గా హెచ్ఎంఎస్ కార్మిక సంస్థతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కార్మికులకు భరోసా కల్పించేందుకు దసరా తర్వాత సింగరేణి యాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. రాబోయే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో నేరుగా బీఆర్ఎస్ తోనే పోటీ పడేందుకు కవిత సిద్ధంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా కల్వకుంట్ల కుటుంబంలో అలాగే కల్వకుంట్ల రాజకీయం బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చలో పార్టీ దశాదిశ మారడంలో కవిత మాత్రం మేజర్ పాత్ర పోషిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవునంటారా కాదంటారా? ఎందుకంటే ఆవిడ లిక్కర్ స్కామే కదా బీఆర్ఎస్ భూస్థాపితం కావడానికి తెలంగాణలో కారణమైంది. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ నడిపించాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉందండి. ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.